హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా హస్బెండ్ పేరు ధర్మ, నా పేరు పద్మిని, డిపి ఫుడ్ లవర్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి గుడిలో పెట్టే కమ్మటి ప్రసాదం పులిహార. ఇదంటే మనందరికి చాలా ఇష్టం అండి. కాకపోతే గుడిలో కొంచెమే పెడతారు, అది మనకి చాలా నచ్చుతుంది కానీ ఎక్కువ పెట్టరు కదండి. సో అందుకే అదే టేస్ట్ తో అదే కమ్మదనంతో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఫాలో చేస్తే ఖచ్చితంగా మీకు అదే టేస్ట్ వస్తుంది. సో ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. స్టార్టింగ్ పులిహారలోకి రైస్ ని ప్రిపేర్ చేసుకుందాం. 1/2 kg రైస్ ని తీసుకుని దాన్ని నానబెట్టుకోండి. మనం ఇంట్లో రైస్ వండేటప్పుడు ఎలా నానబెట్టుకుంటామో అలానే నానబెట్టుకోండి. ఇలా నానబెట్టడం వల్ల రైస్ ముద్దవకుండా పొడి పొడిగా ఉంటుంది. 30 minutes నానిన తర్వాత రైస్ వండడానికి ఒక గిన్నె పెట్టుకుని అందులో రైస్ వేసి 4 cups వాటర్ వేసుకోండి. అందులోనే 1 కప్పు పచ్చిశనగపప్పు, సరిపడా సాల్ట్ వేసుకుని 2 teaspoons ఆయిల్ వేసుకుని మనం డైలీ వార్చుకునే అన్నం కన్నా కొంచెం పలుకుగా వార్చుకోండి. అన్నం ఉడికేలోపు మిగిలినవి ప్రిపేర్ చేసుకుందాం. పులిహారలో ఆవాల పేస్ట్ రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 స్పూన్ ఆవాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నేను ఇప్పుడు చేసేవన్నీ 1/2 kg రైస్ ప్రిపరేషన్ గురించి. మీరు ఎక్కువ చేసుకున్నా తక్కువ చేసుకున్నా చూసుకొని చేసుకోండి. ఒక బౌల్ తీసుకుని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి. చింతపండు నానితేనే గుజ్జు బాగా వస్తుంది, అందుకే నానేంత వరకు పక్కన పెట్టుకోండి. 10 పచ్చిమిరపకాయలను తీసుకుని ఇలా మధ్యలోకి చీరి పక్కన పెట్టుకోండి. 2 ఇంచుల అల్లం ముక్కను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పులిహారలో చింతపండు పులుసుకు కావాల్సిన పదార్థాలు ఇవి. దానిలో వేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా నానిన చింతపండుని పిసికి దాని తుక్కును పక్కన పెట్టేసి ఆ గుజ్జును మాత్రం పక్కన పెట్టుకోండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి దానిలో 2 tablespoons ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిన్నగా తరిగి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు, పొడుగ్గా చీరుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా ఉండాలి, పలచగా ఉండకూడదు. అందులోనే 1 స్పూన్ బెల్లం, 2 tablespoons ఉప్పు, 1 tablespoon పసుపు వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి. మనం వేసుకున్న చింతపండు పులుసు ఇలా గుజ్జుగా తయారవడానికి 5 minutes టైం పడుతుంది. 5 minutes తర్వాత ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి తాలింపులోకి కావాల్సిన పదార్థాలు. తాలింపు వేసేటప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ అదే ప్యాన్ పెట్టి 4 tablespoons ఆయిల్ వేసి అది హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 tablespoons పచ్చిశనగపప్పు, 2 tablespoons సాయి మినపప్పు, 7 tablespoons పల్లీలు, అంటే ఒక 1/2 cup. పల్లీస్ మీ ఇష్టము, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు 2 minutes ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలా కలర్ మారిన తర్వాత ఒక 5 ఎండు మిరపకాయలు, ఒక 2 tablespoons ఆవాలు వేసుకుని అవన్నీ కూడా ఒకసారి కలపండి. ఇలా ఇవన్నీ 1 minute ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. లాస్ట్ లో చిటికెడు ఇంగువ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. పులిహార రెడీ చేసుకుందాం. రైస్ ఉడికిపోయింది కదా, మనం వార్చేసుకుందాం. ఈ రైస్ ఎప్పుడు మనం వండుకునే రైస్ కంటే కొంచెం తక్కువ ఉడకాలి. ఎందుకంటే పులిహారకి ముద్దగా కన్నా ఇలా పొడి పొడిగా ఉంటేనే పులిహార బాగుంటుంది. ఇలా మొత్తం వాటర్ డ్రైన్ చేసుకుని ఆ అన్నం చల్లారే వరకు పక్కన పెట్టేయండి. మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఆవాల పేస్ట్ ని చల్లారిన అన్నంలో వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మొత్తం అన్నం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా జస్ట్ పైకి ఎగరేస్తూ కలుపుకుంటే సరిపోతుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకుని మళ్ళీ మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. రైస్ అంతటికి బాగా కలిసేటట్టు కలుపుకోండి. అలాగని మరీ ప్రెస్ చేస్తూ కలపకండి, రైస్ ముక్కలయ్యే అవకాశం ఉంది. లాస్ట్ గా మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని ఇందులో వేసుకుని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహార రెడీ. గుడిలో ప్రసాదం కదా, కొంచెమే పెడతారు కానీ మనకి ఇంకా తినాలి అనిపిస్తుంది. అందుకే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది, సేమ్ గుడిలో పెట్టినట్టే ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.